శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను ట్రెజర్ ఐలాండ్ ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం కాంచన ద్వీపం 12వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా కథలోకి వెళ్దాం. తరువాత అందరూ కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. సిల్వర్ నా వైపు వాదించడంతో నాకు కొంచెం ఆశారేఖ తోచసాగింది. కళాశీలు ఒక మూల చేరి కొంతసేపు గుసగుసలాడారు. సిల్వర్ పెట్టె మీద కూర్చుని పైపు తీసి ధ్యానంలో పడ్డాడు. అయినా ఒక కంటితో అనుచరులను కనిపెట్టడం మాత్రం మానలేదు. చివరికి తుపుక్కును ఉమ్మేసి ఇలా అన్నాడు, మీరేదో చాలా చెప్పాలనుకుంటున్నారల్లే ఉందే, చెప్పండి త్వరగా. సిల్వర్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. మాకు చాలా అసంతృప్తిగా ఉంది. ప్రతి ఓడ సిబ్బందికి కొన్ని హక్కులుంటాయి, కొన్ని నియమాలుంటాయి. మా హక్కుల్ని నియమాల్ని నువ్వు పాటించటం లేదు. అందుచేత మేము కొంతసేపు ఆలోచించుకోవాలనుకుంటున్నాం అని దురుసుగా అన్నాడొకడు. మీ ఇష్టం వచ్చినంతసేపు ఆలోచించుకోండి అన్నాడు సిల్వర్. ఇందాకటి కళాసి సిల్వర్కు సెల్యూట్ చేసి అవతలకు పోయాడు. ఇంకొకడు సిల్వర్కు చాలా వినయంగా సెల్యూట్ చేసి తడబడుతున్న అడుగులతో బయటికి వెళ్ళాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సెల్యూట్ చేసుకుంటూ పోయారు. నేను సిల్వర్ మాత్రమే మట్టి కోటలో మిగిలాము. సిల్వర్ నోట్లో నుంచి పైప్ తీసివేసి మొదలుపెట్టాడు. జిమ్, వెంట్రుకవాసిలో నీకు చావు తప్పింది. నన్ను వాళ్ళు తొలగిద్దామనుకున్నారు, కానీ నీకేమీ అపాయం రానివ్వను. అసలు నువ్వు ఇందాక మాట్లాడిందాకా నిన్ను రక్షించాలనుకోలేదు, కానీ నీ ధైర్యం చూసి ఆశ్చర్యపోయాను. నిన్ను రక్షిస్తే నన్ను కూడా నువ్వు రక్షించగలవు అనుకున్నాను. నేను చేయగలిగింది చేస్తాను అన్నాను. ఏం లేదు, అవసరం వచ్చినప్పుడు నాకు సహాయం చేస్తానని మాటివ్వు. తక్కినది నేను చూసుకుంటాను. ఈ వెధవల్లో ఒక్కడికి కూడా బుర్రలో మెదడు లేదు. నాకు మెదడున్నది. అందుచేత నేనిప్పుడు జమీందారు గారి పక్షం చేరిపోయాను. ఆ ఓడనెక్కడ దాచావో కానీ భద్రంగా ఉందని నాకు తెలుసు. హ్యాండ్స్ని, ఓబ్రియన్ని ఖతం చేశావని కూడా తెలుసు. కనుక చూడు, నువ్వు నేను కలిసి వీళ్ళ కళ్ళలో దుమ్ము కొట్టి తప్పించుకోవాలి. సిల్వర్ పెట్టె మీద నుంచి లేచాడు. పెట్టి తెరిచి బ్రాందీ సీసా తీశాడు. కాస్త దాహం పుచ్చుకుంటావా జిమ్? అక్కర్లేదు. సరే, నేను పుచ్చుకుంటాను. ఇప్పుడు ఈ వెధవలతో కాస్త చెయ్యి కలపాల్సి వస్తుందేమో. అన్నట్టు జిమ్, మీ డాక్టర్ గారు ఆ పటం నాకు ఎందుకు ఇచ్చాడంటావు? నేను తెల్లబోతు చూశాను. నాకు ఆ విషయం ఏమీ తెలియదని గ్రహించాడు గాను. సిల్వర్ మరి దాని సంగతి ఎత్తలేదు. ఇచ్చాడులే, నీకు తెలియదేమో, కానీ అందులో ఏదో మోసం ఉన్నట్టు నాకు అనుమానం అంటూ సిల్వరు గడగడా బ్రాందీ తాగాడు. మట్టికోట ఆవరణలో సముద్రపు దొంగలు సమావేశమై రహస్య చర్యలు చేస్తున్నారు. కొంతసేపటికి వాళ్లలో ఒకడు లోపలికి వచ్చి కాగడా కావాలన్నాడు. తీసుకుపోమ్మన్నాడు సిల్వర్. మేమిద్దరం చీకట్లో మిగిలాము. దొంగలు ఏం చేస్తున్నారో చూడాలనిపించింది. గోడ వద్దకు వెళ్ళి కన్నం గుండా తొంగి చూశాను. కంచి దగ్గరగా అందరూ గుమిగూడి ఉన్నారు. మధ్యలో ఒకడు కూర్చుని చేతిలో పుస్తకం పట్టుకున్నాడు. వాడి పక్కన మరొకడు కాగడా పట్టుకుని వెలుగు చూపిస్తున్నాడు. మిగతా వాళ్ళు ఒంగుని చూస్తున్నారు. 2 నిమిషాల తర్వాత లేచి అంతా మట్టి కోటకేసి రాసాగారు. నేను ఏమీ ఎరుగనట్టు గది మధ్యలో ఉన్న కర్రల బల్ల పక్కన కూర్చున్నాను. బిలబిలమంటూ కళాశీలు లోనికి వచ్చారు. సిల్వర్ను చూస్తూ నించున్నారు. ఏం సందేహిస్తారే? ఏం ఆలోచించుకున్నారు? చెప్పేదేదో వెంటనే కక్కండి అన్నాడు సిల్వర్ నిరీక్షంగా. కళాశీలు తమలో ఒకణ్ణి ముందుకు నెట్టారు. వాడు సిల్వర్కు గజం దూరంలోనే జంకుతూ ఆగాడు. మింగయ్యనులే, ఏమిటి సంగతి? కళాసి సిల్వర్ను ఇంకా సమీపించి తన కుడి చేతి గుప్పిలిని సిల్వర్ ఎడమ చేతి గుప్పిలిలో ఉంచి వెనక్కి వచ్చేశాడు. సిల్వర్ తన గుప్పిలి తెరిచి చూసి లేచాడు. తస్సదియ్య, నల్లచుక్క. అవును, నేను అదే అనుకున్నాను. మీకు ఈ కాగితం ఎక్కడ దొరికింది? అరే, బైబిలిలో నుంచి ఈ కాగితం చింపారా? ఓరి ఎదవనాయల్లారా, పవిత్ర గ్రంథాన్ని చింపవచ్చునట్రా? నేను వద్దంటున్నా డిక్కు చింపాడు అని మోర్గాన్ గొణిగాడు. డిక్, క్షమించమని ప్రార్థన చేసుకో. సిల్వర్, మేమంతా కలిసి చర్చించి నీకు నల్లచుక్క ఇచ్చాము. అది తిప్పి చూడు ఏమి రాసి ఉందో, తరువాత మాట్లాడుదు గాని అన్నాడు పిల్లికళ్ళ కళాసి ఒకడు. బాగా చెప్పావు జార్జ్, నువ్వు వ్యవహారాలు నడపటంలో దిట్టమైన వాడివి. తస్సదియ్య, నల్లచుక్కను చూడమని నాకు ఆజ్ఞాపిస్తున్నావు కదూ? చూస్తాను. నిన్ను తొలగించాము అంతేనా? సరే, ఎవరిదో కానీ ముత్యాలలాగా ఉంది దస్తూరి. నీదేనా జార్జ్? సరే, ఇంకేం? తస్సదియ్య, గొప్పవాడివైపోతున్నావే. పర్వాలేదు, నువ్వే కెప్టెన్ అవుతావు నా తర్వాత. కాస్త ఆ కాగడా అందించరా, పైపు ఆరిపోయింది. సిల్వర్ అన్నాడు జార్జి, నువ్వు మమ్మల్ని బుట్టలో వేసుకుందామనుకుంటున్నావేమో. ఇంకా నువ్వు తమాషా మనిషివిలే కానీ ఇప్పుడు నీ పప్పులేం ఉడకవు. రా, ఓటింగ్ ప్రారంభిద్దాం. ఓటింగా? తొందరేం లేదులే దానికి. ఇంకా నేను మీ కెప్టెన్నే.
మీకు కళాశీల నియమాలు హక్కులు తెలుసునని ఇందాక అన్నారు. తెలియవని ఇప్పుడు రుజువవుతోంది. ఎందుకంటే ముందు నన్ను ఎందుకు తొలగిస్తున్నారో చెప్పనిదే నేను తొలగిపోను. అందాక ఈ నల్లచుక్క గడ్డి ముక్కతో సమానం అని సిల్వర్ చెప్పాడు. ఓ, నీకు కారణాలు కావాలా సిల్వర్? అయితే విను అన్నాడు జార్జి. మన సిబ్బందిలో ఇంతమంది చచ్చిపోయారంటే, మన కుట్ర అంతా నాశనమైంది అంటే దానికి నువ్వే కారణం. 2, శత్రువులు ఈ మట్టికోట నుంచి దాటిపోతుంటే వాళ్ళని ఎదిరించనివ్వలేదు. 3, పోనీ తర్వాతనైనా వాళ్ళని ముట్టడించుదామనుకుంటే అది వద్దన్నావు నువ్వు. 4, ఈ కుర్రాడు జిమ్ము మన చేతిలో చిక్కాడు, వాణ్ణి కూడా చంపనివ్వలేదు నువ్వు. ఈ కారణాలకి ఏం జవాబు చెబుతావో చెప్పుకో. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికీ వీటికి సంజాయిషి ఇద్దు, తర్వాత కావలిస్తే చెప్తాను ఇంకా. జార్జ్, వరసన అన్నిటికీ సమాధానం ఇస్తాను విను. 1, ఇంతమంది చచ్చారంటే నా వల్లనేనన్నావు. మొదట్లో నేను చెప్పింది మీకు జ్ఞాపకం ఉందిగా. నేను చెప్పినట్లు చేస్తే ఇవాళ రాత్రికల్లా బంగారం అంతా తవ్వి తీసి ఉండేవాళ్ళం. ఒక్క మనిషి కూడా బీరుపోకుండా అందరం హిస్పానియోలాలో తెరచాపలెత్తి బయలుదేరి ఉండేవాళ్ళం. అయితే నేను చెప్పిన మాటను వ్యతిరేకించింది ఎవరు? జాబ్ ఆండర్సన్, ఇజ్రాయెల్ హ్యాండ్స్, జార్జ్. వీళ్ళు నన్ను కాదని తోసివేసింది. నేనేం చేయగలను? ఇప్పుడు తప్పంతా నా మీదికి తోసివేస్తే? సిల్వర్ ఆగి స్నేహితుల వంక పరకాయించి చూశాడు. అతడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కనిపించారు. మొదటి ఫిర్యాదు అయ్యింది. 4వ ఫిర్యాదు ఏమిటి? ఈ కుర్రాడిని ఎందుకు చంపలేదని. ఈ కుర్రాడిని చంపుకుంటే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇతడు మన దగ్గర ఉన్నాడని తెలిస్తే మనం ఏ మాట చెబితే ఆ మాట చచ్చినట్టు వింటారు వాళ్ళు. ఈ కుర్రాడి వల్ల మనకెంత లాభం కలగబోతోందో మీరే చూస్తారు. ఇక 3వ ఫిర్యాదు, వాళ్ల మీద ఎందుకు ముట్టడి చేయలేదని. 6 గంటల కింద మీరే స్థితిలో ఉన్నారో మర్చిపోయినట్టున్నారు. జార్జ్, నీ మొహం పచ్చబడింది. తసదీయ కాళ్ళు చేతులు గిజగిజ బల్లిలాగా కొట్టుకున్నావు. నీ గుడ్లు తేలిపోతున్నాయి. మీలో ప్రతి ఒక్కడూ అదే మాదిరిగా ఉన్నాడు. డాక్టర్ లిన్సే వచ్చి మీకు రోజు వైద్యం చెయ్యకపోతే అంతా ఈ పాటికి గుటుకుమని ఉండేవాళ్ళు. ఆయన ఇంకా సేపటిలో వచ్చి మళ్ళీ వైద్యం చేస్తాడు. అంత మంచి డాక్టర్ను చంపుకునేటంత తెలివి తక్కువ వాళ్ళన్నమాట మీరు. 3 ఫిర్యాదులకు జవాబులు ఇచ్చాను. 2వ ఫిర్యాదు, మట్టికోటలో నుంచి వాళ్ళని ఎందుకు దాటిపోనిచ్చామని. దానికి కూడా సమాధానం కావాలా జార్జ్? చెప్పు అన్నాడు జార్జి వంచిన తల ఎత్తకుండా. ఇదిగో ఇందుకు అని అరిచాడు సిల్వర్ అతి కోపంగా. జేబులో నుంచి ఒక పచ్చ కాగితం తీసి నేలకు విసిరి కొట్టాడు. అది కాంచనద్వీప పటమని గుర్తుపట్టాను. జార్జి ఆ కాగితం తీసుకుని మడత విప్పి ముందు తెల్లబోయాడు. పక్కవాడికి అందించాడు. వాడి ఆనందం వర్ణించతరం కాదు. వాడి చేతిలోంచి ఇంకోడు, వాడి చేతిలోంచి ఇంకోడు లాక్కుని ఆత్రంగా ఆ కాగితాన్ని చూపులతో మింగేస్తున్నట్టు చూశారు. పటం రోయ్ పటం అని ఒకడు గంతులు వేశాడు. సిల్వర్ చేతిలోకి పటం ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఆ కళాశీల ముఖాలు చూడాలిప్పుడు. వాళ్ళు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఎర్రగుర్తులతో సహా అసలైన కాంచనద్వీప పటమే అది. జార్జికి సిల్వర్ మీద ఇంకా విధేయత విశ్వాసం కుదరలేదు. ఇలా అన్నాడు, పటం దొరికిందని చంకలు కొట్టుకోనక్కర్లేదు. ఓడ ఏమైందో తెలియదు. ఇక్కడి నుంచి బయటపడటం ఎలా? సిల్వర్ మొహం కోపంతో జేవురించింది. పిడికిలి బిగించి ఊపుతూ అరిచాడు. జార్జ్, నాకు అనవసరంగా కోపం తెప్పించుకు. నీతో ద్వంద్వయుద్ధం చేయగలను. ఎలా బయటపడటమని నన్ను అడుగుతావేం? నాకేం తెలుసు? నా పథకానికి అడ్డు వచ్చిన నీకు నీ స్నేహితులకే తెలియాలి. మీవి మట్టి బుర్రలు, మీకు తెలియదు. దానికి నేనే ఉపాయం కనిపెట్టాలి. ఎవడు నోరెత్తలేదు. సిల్వర్ ముఖంలోకి చూడలేక అందరూ తికమక పడుతూ ముఖాలు వేలాడేసి నిల్చున్నారు. సిల్వర్ ప్రారంభించాడు. తస్సదియ్య, ఒక్కడికి నోరెత్తే దమ్ములు లేవు. ఎలా ఉంటాయి? మీరు ఓడను పోగొట్టుకున్నారు. నేను బంగారం సంపాదించి పెట్టాను. ఇంకా మీరేమన్నా ఏడుచుకోండి. నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను. నా దావన నేను పోతాను. మీరు ఇంకొకడిని ఎన్నుకోండి. సిల్వర్, నువ్వే కెప్టెన్వి. నువ్వే ఉండాలి. శాశ్వతంగా నువ్వే మాకు కెప్టెన్వి అని అందరూ అరిచారు. సరే, మీరు కోరితే నేను కాదనను. జార్జ్, నువ్వు ఇంకా కొంతకాలం ఆగాలి కెప్టెన్ కావడానికి. అంతేకాదు, నేను పగ తీర్చుకునే రకం మనిషిని కాదు కనుక అదృష్టవంతుడివి, బతికిపోయావు. అయితే ఈ నల్ల చుక్క పారేయవచ్చునా? డిక్, అనవసరంగా నీ బైబిల్ పాడు చేసుకున్నావు. సిల్వర్ నల్లచుక్కను నాకిచ్చాడు. జిమ్, ఇదిగో నల్లచుక్క తీసుకో అన్నాడు. నల్లచుక్కను తీసుకుని చూశాను. గుండ్రంగా ఉన్నది. ఒకవైపున బొగ్గుమసి పులమబడింది. అయినా బైబిలులోని అచ్చక్షరాలు కనిపిస్తూనే ఉన్నాయి. రెండో పక్కన సిల్వర్ను కెప్టెన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు రాసి ఉంది. ఈ కాగితం ముక్క నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ చేత్తో రాసిన అక్షరాలు చెరిగిపోయాయి. ఆ రాత్రికి ఆ వ్యవహారం అయిపోయింది. తర్వాత తలొక గ్లాసు రమ్దాహం పుచ్చుకున్నారు. తర్వాత ఎవళ్ల చోటులో వాళ్ళు చేరి నిద్రపోయారు. సిల్వర్కు జార్జ్ మీద ఇంకా కోపంగానే ఉన్నట్టుంది. వాడికి శిక్షగా ఆ రాత్రంతా కాపలా కాయవలసిందని ఆజ్ఞాపించాడు.
ఈ మాట తనను ఎదిరిస్తే పొడిచి పారేస్తానని బెదిరించాడు. నన్ను ప్రాణాపాయం నుంచి రక్షించినందుకు సిల్వర్కు లోపలే ధన్యవాదాలు అర్పిస్తూ పడుకున్నాను. కానీ ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. సిల్వర్ ఎంత చాకచక్యంగా తన అనుచరుల తిరుగుబాటును అణిచివేశాడో తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రాత్రి మాత్రం నాకు ఎంతసేపటికి నమ్మకం కలగలేదు నేను పూర్తిగా సురక్షితుణ్ణి అయ్యానని. ఏ నిమిషంలో ఎటుపోయి ఎటు వస్తుందోనని ఆందోళన చెందుతూ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారు వస్తుండగా నన్నెవరో లేపారు. నన్నే కాదు, ద్వారం వద్ద కాపలా ఉన్న జార్జితో సహా అందరినీ లేపారు. కంచెకు అవతల నించున్న డాక్టర్ లిన్సే గారి కేకలే మమ్మల్ని లేపాయనుకుంటాను. డాక్టర్ గారి కంఠం వినగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. కానీ కొంత భయం కూడా కలగకపోలేదు. నేను మిత్రులతో చెప్పకుండా పారిపోయినందుకు మనస్సు ఇంకా కలతపడుతూనే ఉంది. అందులో శత్రువుల ముఠాలో చేరినట్టు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఆయనను ఏ ముఖం పెట్టుకుని చూడగలను? డాక్టర్, మీరా, రండి రండి సార్ అంటూ సిల్వర్ శత్రుత్వం అనేది కల్లో కూడా ఎరుగనంత ఆప్యాయంగా ఆహ్వానించాడు. చాలా చీకటితో లేచి వచ్చారే. జార్జ్ లేచి నించుని డాక్టర్ గారికి సెల్యూట్ చెయ్యి. మీ రోగులందరూ కులాసాగానే ఉన్నారండి సార్. అంతేకాదు, మీకు తమాషా చూపిస్తాను, రండి త్వరగా. డాక్టర్ గారు కంచి దాటి ఆవరణలోకి వచ్చారు. సిల్వర్ చూపిస్తానన్న తమాషా ఏమిటో నాకు తెలుసు. డాక్టర్ గారు లోనికి రాగానే సిల్వర్ నన్ను రెక్కపట్టుకుని ముందుకు తీసుకొచ్చాడు. జిమ్ హాకిన్స్ ఇక్కడ అని ఆశ్చర్యపోయారు డాక్టర్ గారు. అవును, జిమ్ హాకిన్సే, మీ జిమ్ హాకిన్సే అన్నాడు సిల్వర్. సరే, ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు రోగులను పరీక్ష చేయనియి అన్నారు డాక్టర్ గారు. ఆయన శత్రువుల మధ్య ఉన్న సంగతి మరిచిపోయినట్టే, తన ప్రాణం వీరి చేతుల్లో ఉన్న సంగతి ఎరగనట్టే ప్రవర్తిస్తున్నారు. తలకట్టు కట్టుకున్న ఒక కళాశీని పరీక్షించి, నువ్వు బాగానే ఉన్నావు, నీకు నయమైపోయింది. జార్జ్, నీకెలా ఉంది? అరే, నీ లివర్ తల్లకిందులైనట్టుందే, ఆ మందు పుచ్చుకున్నావా? జార్జ్ నేను ఇచ్చిన మందు తాగాడా అన్నాడు లిన్సే. తాగాడండి సార్ అన్నాడు మోర్గాన్. సరి మంచిది. నేను సముద్రపు దొంగల డాక్టర్ని. కాదు, ఖైదీల డాక్టర్ని. ఎందుకంటే వీలైనంత ఎక్కువ మందిని కోర్టులో హాజరుపరిచి ఉరికొయ్య ఎక్కించాలని నా ఆశయం. అందుచేత మీలో ఒకడు కూడా చావకుండా నేను జాగ్రత్త పడాలి అన్నారు డాక్టర్ కొంటెగా నవ్వుతూ. కళాశీలు తెల్లమొహం వేసి డాక్టర్ గారి చెలోక్తిని చేదు మాత్రం మింగినట్టు మింగారు. డిక్కి జబ్బు ఎక్కువైందండి అన్నాడు ఒకడు. అలాగా, డిక్ ఏది ఇట్రా, నోరు తెరు, నాలిక చాచు. అబ్బా, నీ నాలిక చూస్తే ఫ్రెంచి వాళ్ళు కూడా హడిలిపోతారు. వణుకుతున్నామే, చలిగా ఉందా? వద్దురా అంటుంటే బైబిల్ కాగితం చింపాడు. మరి జ్వరం రాకేం చేస్తుంది అని గొణుక్కున్నాడు మోర్గన్. బైబిల్ చింపినందుకు కాదు నేస్తం, గాడిదల్లాగా ప్రవర్తించినందుకు, నమ్మిన వాళ్లపై కత్తి కట్టినందుకు ఈ మలేరియా వదలడానికి మీరు ముందు మృత్యువుతో బేరాలాడాలి. సరే డిక్, ఇదిగో ఈ మందు తాగు అని డాక్టర్ గారు ఒక్కొక్కరికి మందులు తీసి ఇచ్చి తాగించారు. వీళ్ళైనా హత్యలు లూటీలు చేసే సముద్రపు దొంగలు అనిపించింది. డాక్టర్ గారి ముందు స్కూల్ కుర్రాళ్లలాగా అయిపోయారు హంతకులు. అంతా అయిపోయిన తరువాత లిన్సే గారు నా వంక చూసి, సిల్వర్, జిమ్ని కాస్త బయటికి పంపించు, అతనితో మాట్లాడాలి అన్నారు నిర్లక్ష్యంగా. జార్జ్ ద్వారం వద్ద నించుని మందు చేదుగా ఉంది కాబోలు కాండ్రించి ఉమ్ముతున్నాడు. డాక్టర్ గారి మాట వినగానే వీల్లేదు అని అరిచాడు. నోర్మొయ్ అని గర్జించాడు సిల్వర్. తర్వాత డాక్టర్ గారితో, సార్ అలాగేనండి, జిమ్ని అవతలికి తీసుకెళ్ళి మాట్లాడండి. మీరు మా మీద చూపించిన దయకి కృతజ్ఞులం. మీరు మంచివారని తెలుసు కాబట్టే మీరు విషమే ఇస్తున్నారో మందు ఇస్తున్నారో కూడా ఆలోచించకుండా ఈ సన్నాసిగాళ్లంతా తాగారు. హాకిన్స్, నువ్వు ఒట్టేసుకో, డాక్టర్ గారితో మాట్లాడి వెనక్కి వస్తానని, పారిపోనని. నేను తిరిగి వస్తానని ఒట్టేసుకున్నాను. అయితే సార్, మీరు కంచె అవతల నించోండి, జిమ్ని నేను తీసుకొస్తాను. అతడు కంచె అవతల నించుని మీతో మాట్లాడతాడు. జమీందారు గారికి, కెప్టెన్ స్మాలెట్ గారికి మా నమస్కారాలు చెప్పండి. డాక్టర్ గారు అవతలకు వెళ్లారు. వెంటనే సిల్వర్ అనుచరులు అతన్ని నిందించనారంభించారు. జమీందారు గారి పక్షాన చేరాలని చూస్తున్నాడని, తమని మోసగించాలని ఎత్తువేస్తున్నాడని దూషించారు. సిల్వర్ అరణ్యమంతా మారుమ్రోగైనట్టు హుంకరిస్తూ, మీరంతా చవటలు, వెధవలు, మూర్ఖులు అన్నాడు. అనుచరులంతా భయపడి కిమ్మనకుండా నోరు మూసుకున్నారు. సిల్వర్ విజయగర్వంతో నా భుజం మీద చేయి వేసి బయటకు వచ్చాడు. డాక్టర్ గారు మందులు పెట్టె పట్టుకుని కంచె అవతల నా కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన్ని సమీపించగానే సిల్వర్ మెల్లిగా అన్నాడు, డాక్టర్ గారు, జిమ్ హాకిన్స్ చెప్తాడు మీకు నా సంగతి. నా అనుచరులను అందరినీ ఎదిరించి అతని ప్రాణాలు ఎలా రక్షించానో చెబుతాడు. మీరు నన్ను కంటితో కనికరించి చూడాలి. నేనేమన్నా అపరాధం చేస్తే క్షమించాలి అన్నాడు సిల్వర్. ఏం భయపడుతున్నావా కెప్టెన్ సిల్వర్? భయం కాదండి సార్, ఈ పిరికి పందలు నన్నేం చేయలేరు. అది కాదు, నాకు జైళ్ళు, విచారణలు, ఉరికొయ్యలు ఇవన్నీ అంటే అసహ్యం అండి. అందుచేత నన్ను దయచూడాలని కోరుతున్నాను. సరే, నేను దూరంగా అక్కడ కూర్చుంటానండి.
మీరు జిమ్ మాట్లాడవలసింది మాట్లాడండి అంటూ సిల్వర్ మా మాటలు వినపడనంత దూరానికి పోయి ఒక కొయ్య దుంగపై కూర్చుని పైపు కాలుస్తున్నాడు. అప్పుడప్పుడు మాకేసి, ఒక్కోసారి మట్టి కోటలో గుసగుసలాడుతున్న తన అనుచరులకేసి దృష్టి సారిస్తున్నాడు. జిమ్, చివరికి ఇదా నువ్వు చేసింది? వచ్చి వచ్చి శత్రువుల చేతిలో చిక్కావా? పైగా కెప్టెన్ స్మాలెట్ గాయం తిని బాధపడుతుండగా ఇలా పారిపోవటానికి నీకు మనసెలా ఒప్పింది అని డాక్టర్ గారు ప్రారంభించారు. నేను ఏడవటం మొదలెట్టాను. డాక్టర్ గారు, నేను చేసింది ముమ్మాటికి తప్పే, క్షమించండి. నన్ను ఎలాగూ వాళ్ళు చంపేస్తారు, ఈ పాటికే చంపేసేవాళ్ళు సిల్వర్ అడ్డం రాకపోతే. నేను చావుకు భయపడటం లేదు. సముద్రపు దొంగల సంగతి మీకు తెలుసుగా. చేతిలో చిక్కిన ఖైదీని చిత్రహింస పెట్టి కానీ చంపరు. అదే నాకు జరుగుతుందేమోనని భయపడుతున్నాను. జిమ్, అలా ఎన్నటికీ జరగనివ్వను. చెయ్యి ఇటు అందించు. ఒక క్షణంలో వీళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోదాం. డాక్టర్ గారు, నేను సిల్వర్కి వాగ్దానం చేశానండి. నాకు తెలుసు, కానీ నీ ప్రాణం రక్షించుకోవడానికి పారిపోవటం కూడా తప్పేనా? ఒకవేళ తప్పు అయితే ఆ పాపం, అవమానం నేను భరిస్తానులే. రా, పారిపోదాం. నిన్ను ఇక్కడ వదిలిపెట్టి పోలేను అని డాక్టర్ లిన్సే నన్ను బలవంతం చేయసాగారు. వద్దండి డాక్టర్ గారు, మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. మీరే అయితే ఇలా వాగ్దాన భంగం చేసి పారిపోయేవారా? మీరే కాదు, జమీందారు గారు, కెప్టెన్ స్మాలెట్ కూడా అలా చేసేవారు కారు. నేను కూడా అంతే. సిల్వర్ నా వాగ్దానం నమ్మి ఇక్కడ వదిలిపెట్టాడు. ఇప్పుడు నేను నమ్మకద్రోహం చెయ్యలేను. వాళ్ళు నన్ను అంతగా హింస పెట్టేటైతే హిస్పానియోలో ఎక్కడున్నదో చెబుతానేమో. అంతకంటే మరొక మాట కూడా చెప్పను. హిస్పానియోలా ఎక్కడుంది అని డాక్టర్ గారు చకితులై అడిగారు. ఉత్తర సింధు శాఖలో ఉంది. నేనే దాన్ని దెయ్యాల దీవి దగ్గర రేవు నుంచి తప్పించి కాపలా కళాశీలను చంపి సింధు శాఖలో చేర్చాను. అక్కడది సురక్షితంగా ఉంది అంటూ నేను చేసిన సాహస కృత్యాలన్నీ క్లుప్తంగా వర్ణించాను. ఇందులో ఏదో విచిత్ర భగవత్ సంకల్పం ఉన్నట్టు తోస్తోంది. ప్రయాణం మొదలైన దగ్గర నుంచి అడుగడుగునా నీ వల్లనే మేము రక్షింపబడుతున్నాము. కుట్రను నువ్వే కనిపెట్టావు, బెన్గన్నుని నువ్వే కనుక్కున్నావు. బెన్గన్ కనుక నీకు ఆ రోజు కనిపించి ఉండకపోతే మనం ఇన్ని వేల మైళ్ళు రావటం శుష్క ప్రయాస అయ్యేది. అన్నట్టు సిల్వర్ అని డాక్టర్ గారు సిల్వర్ని పిలిచారు. సిల్వర్ మా దగ్గరికి వచ్చాడు. సిల్వర్, నువ్వు ఆ పటం పుచ్చుకుని వెర్రివాడలాగా పాత్ర కోసం వెతకపోకు, అనవసరంగా కష్టపడతావని చెబుతున్నా అన్నారు డాక్టర్ గారు. కాదండి సార్, పాత్ర కోసం వెతకకుండా కూర్చుంటే నాకు, జిమ్ హాకిన్స్కు కూడా అపాయం. డబ్బు కోసం ప్రయత్నిస్తున్నట్టు కనీసం నటించనైనా నటించాలి. వెతికితే వెతుకు, కానీ ఆశ్చర్యపడటానికి సిద్ధంగా ఉండు అన్నారు డాక్టర్ గారు. సార్, మీరు చెప్పేది నాకేమీ బోధపడటం లేదండి. మీరు మట్టికోటను ఎందుకు వదిలిపెట్టారో, పటం ఎందుకు ఇచ్చేశారో నాకు తెలియదు. మీరేదో రహస్యం దాస్తున్నారు. ఏమిటది? ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి వీల్లేదు సిల్వర్. అది నా రహస్యం కాదు, మా అందరిదీను. అందుచేత నీకు తర్వాత కానీ చెప్పడానికి వీల్లేదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. జిమ్ హాకిన్స్ను రక్షించి మా పక్షాన కలిస్తే నీకు ఇంగ్లాండ్లో ఉరిశిక్ష వగైరాలేవీ లేకుండా చేస్తాను. సిల్వర్ మొహం చేటంతయింది. సార్, మీరు చెప్పింది బాగుంది, నాకు నచ్చింది. మీరు చెప్పినట్టు చేస్తాను. అచ్చా, గుడ్ బై, ఇకపోతాను. జిమ్, జాగ్రత్తగా ఉండు అంటూ డాక్టర్ గారు చకచకా నడిచి కనుమరుగైపోయారు. కాంచనద్వీపం 12వ భాగం సమాప్తం. మిగిలిన కథ 13వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.